హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. సో ఇప్పుడు మనము ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఖాళీ ప్లేస్ అనేది ఎటువైపు చూసుకుంటే బాగుంటుంది గురువుగారు? ఇంటి నిర్మాణంలో ఎప్పుడు కూడా ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఉత్తరము తూర్పు భాగాలు ఎక్కువగా వదలమని చెప్పారు. ఎందుకు అంటే ఈ ఖాళీ ప్రదేశం వదలడానికి ఒక లాజిక్ ఉంటుంది. ఊరికే అటు వదలమని చెప్పడం కాదు. ఇప్పుడు దక్షిణము పడమర ఎందుకు ఎక్కువ వదలొద్దు అంటారంటే, ఇప్పుడు దక్షిణానికి అధిపతి ఎవరు అంటే కుజుడు, పడమరకి శని, ఓకే, తూర్పుకి రవి, ఉత్తరానికి బుధుడు. ఇప్పుడు చూడండి, మీకు కుజుడు శని ఎనర్జీస్ బట్టి తక్కువ వదలమన్నారు. ఇప్పుడు కుజుడు అంటే ఏంటి? గొడవలు. మీ లైఫ్లో ఎక్కువ గొడవలు కావాలా మీకు? వద్దు కదా, వద్దనుకుంటారు కదా, అందుకని ఎక్కువ వదలకూడదు దక్షిణం. మీకు ఎక్కువగా అంటే ఏ పనులు అవ్వకపోవడం, లేట్ అవ్వడం, ఇవన్నీ కావాలా మీకు? అందుకే పడమర ఎక్కువ వదలకూడదు అనుకుంటారు. అంటే ఏ ఎనర్జీ ఎక్కువగా ఉంటే వదిలితే ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, సింపుల్. ఇప్పుడు తూర్పు పేరు ప్రఖ్యాతలు రావడం, సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, ఇది కావాలా వద్దా మీకు? కంపల్సరీ ఎవరికైనా కావాలనిపిస్తుంది. తూర్పు వదలాలి. ఉత్తరానికి అధిపతి ఎవరు? ఉత్తరానికి అని చెప్పి తీసుకుంటే కుబేరుడు. కుబేర స్థానం ఎక్కువగా వదిలితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఉత్తరే నిధి సంస్థ అన్నారు కాబట్టి ధనం బాగుంటుంది ఉత్తరం ఎక్కువ ఉంటే. అందుకని న్యాచురల్గా ఉత్తరం ఎక్కువ వదలమని చెప్తారు. ఎందుకు ఎక్కువ వదలమంటారంటే బికాస్ ఆఫ్ ఈ ఎనర్జీస్ ఈ ప్లేసెస్లో ఫ్లో ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ ప్లేస్ ఎక్కువ వదలాలి. సో ఇంకొకటి గురువు గారు, ఇంట్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు కామన్గా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి నచ్చినటువంటి ప్లేసెస్లో కూర్చొని చదువు, కానీ ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో కూర్చొని చదువుకుంటే వాళ్ళకి ఏమన్నా నాలెడ్జ్ వస్తుందా? ఖచ్చితంగా దీనికి శాస్త్రంలో పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అనేటువంటి శ్లోకం ఉంది. పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అంటే పడమర నైరుతిలో, వెస్ట్ సౌత్ వెస్ట్లో మీరు కూర్చొని చదువుకునేటువంటి ప్రదేశం ఏర్పాటు చేసుకోమని చెప్పారు. రైట్. ఎందుకు చెప్పారు? దాని లోతుల్లోకి వెళ్తే సుగ్రీవ్ అనే పదం ఉంటుంది అక్కడ. ఒక్కొక్క దేవతా పదాలు, సుగ్రీవ్ అనే పదం యొక్క తన లక్షణం ఏం చెప్పారంటే శాస్త్రంలో ఎసెన్స్ అనమాట. మీరు చదివే చదువులో సారాంశం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు చదువుతున్నాము, దీనివల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను, ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఈ చదువుని ఎక్కడ ఉపయోగపడేలా చేస్తామనే విషయం తెలియలేదు అనుకోండి, ఏంటో పుస్తకం నా ముందు పడేసారు, చదువు 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 అంటున్నారు, టీచర్ ఏమో అప్పచెప్పమంటుంది, ఇంట్లో వాళ్ళేమో చదవమంటారు అనుకుంటాం. కానీ నువ్వు ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఇది లైఫ్లో ఇక్కడ ఉపయోగపడుతుంది, దీనివల్ల నువ్వు ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు, ఈ నాలెడ్జ్లో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి శక్తి పడమర నైరుతిలో సుగ్రీవ్ అనే పదం ఇస్తుంది. అది అందుకని అక్కడ చెప్పారు. ఇంట్లో బుక్స్ కూడా కామన్గా పడమర నైరుతిలో కనుక పెట్టుకుంటే బుక్స్ పిల్లలు బాగా చదువుతారు కూడా. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.